కరుకుదురులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో 50 లక్షల రూపాయలతో నిర్మించిన ముఖ మండపం మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి. పెదపూడి మండలం కరుకుదురులో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో CGF నిధులు 50 లక్షల రూపాయలతో నిర్మించిన ముఖ మండపం మరియు కళ్యాణ మండపంను ప్రారంభించిన అనపర్తి శాసనసభ్యులు నల్లామిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం NDA నాయకులు, పెదపూడి మండల NDA నాయకులు, కరుకుదురు గ్రామ NDA నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు కరుకుదురు గ్రామంలో 50 లక్షల రూపాయల CGF నిర్మాణం చేసిన కళ్యాణ మండపానికి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ చంద్రబాబు గారు, అదేవిధంగా వైఎస్ఆర్పీపీ డైరెక్టర్ వెంకన్నబాబు గారికి, దత్తుడు గారు, సానాసింగ్ గారు, వేదికపై ఉన్న పెద్దలు బీజేపీ నాయకుడు వెంకటేశ్వరరావు గారు, మాజీ సర్పంచ్ రాంబాబు గారు, మండలం నుంచి ఈ గ్రామాల నుంచి చేసిన కూటమి నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, గ్రామ ప్రజానీకులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున పదకొండు నమస్కారం. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఇది గతం నుంచి అనేక వాయిదాలు పడుతూ వచ్చింది. కొన్ని సందర్భాల్లో మాకు వీలు కాని పరిస్థితి, కొన్ని సందర్భాల్లో ఎలక్షన్ కోడ్ రావడం, ఈ విధంగా గత 6 మాసాల మీద అనేక మార్పు వాయిదా పడి ఈ రోజుకి మనం నిర్మాణం చేసుకున్న దాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా మండపాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామస్తులందరూ ఐక్యంతో అందరూ కలిసి సర్వశ్రేయోనికి వారి వంతు విరాళం కూడా వారికి చెల్లించి ఈ కార్యక్రమాన్ని గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసుకోవడం, అప్పుడే పనులు దాదాపుగా పూర్తి కావడం, ఇప్పుడు మనం రాష్ట్రంగా ప్రారంభించుకోవడం మాత్రమే జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చినప్పుడు గ్రామస్తులు కాంపౌండ్ వారి గురించి వారు అడగడం జరిగింది. దానికి తప్పనిసరిగా పరిశీలన చేసి ఏ విధమైన అవకాశం ఉంటుందో దేని నుంచి వినియోగం చేసి తప్పనిసరిగా అనుభవించి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేవాలయాలను అభివృద్ధి చేయాలి, దేవాలయాలకు సంబంధించిన మౌలిక వసతులు కల్పనలో అభివృద్ధి సాధించాలనే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. అదేవిధంగా మన నియోజకవర్గానికి సంబంధించి కూడా అనేక ఆలయాల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇప్పటికే 7 ఆలయాల అభివృద్ధి కోసం దాదాపుగా 10 కోట్ల రూపాయలు మనం నిధులు కూడా తీసుకోవడం జరిగింది. 3 అయితే ఆల్రెడీ మొదలయ్యి, మరో మిగిలినవి కూడా మొదలవబోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఈ ప్రాంతంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి.